హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 50 అధ్యాయము దేవుని వాక్యములు 6వ వచనాన్ని మనం చదువుతాం. కొట్టు వారికి నా వీపు అప్పగించితిని, వెంట్రుకలు పెరిగి వేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మి వేయి వారికి నీ అవమానపరచరు వారికి నా ముఖము దాచుకొనలేదు. దేవుని వాక్యములో అనంత జ్ఞాని అయిన దేవుడు, మానవ నిర్మాణకుడైనటువంటి దేవుడు, ఈనాడు మానవుడు అనుభవించుచున్న పంచభూతములను నిర్మించిన దేవుడు, ఆయన మానవ జాతి విమోచన కొరకు, మానవ జాతి పాప క్షమాపణ కొరకు, మానవ జాతి ఆత్మరక్షణ కొరకు, మానవ జాతి ఆత్మ విమోచించబడి యుగయుగాల్లో దేవునితో ఉండుట కొరకు ఆ సత్యవంతుడైన దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి సశరీరుడిగా యేసుక్రీస్తు పేరున ప్రత్యక్షమై సర్వమానవ విడుదల కొరకై ఆయన చేసిన త్యాగమును యెషయా 50 అధ్యాయము 6వ వచనములో చూస్తున్నాం. ఆయన మానవ పాపము కొరకై కొట్టు వారికి వీపును అప్పగించాడు. మానవ పాపము కొరకై వెంట్రుకలు పెరికి వేయి వారికి చెంపలు అప్పగించాడు. ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి ఆయన ముఖము దాచుకొనక దాన్ని అప్పగించారు. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఈ 3 పనులు ఎవరు చేశారు అనేది మనం ఆలోచిస్తే, ఈ 3 పనులు ఆ అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఆయన మానవ రూపములో యేసుక్రీస్తు పేరున వచ్చి ఆ సిలువలో ఈ త్యాగాన్ని ఆయన చేశారు. ప్రియ స్నేహితులారా, ఇలాగున ఎవరైనా చేయగలరా? ఉదాహరణకు, నీవు దేవుణ్ణి నమ్మినవాడు, నీ దేవుని కొరకై నీ వీపును అప్పగించగలవా? నీ దేవుని కొరకై నీ చెంపలను అప్పగించగలవా? ఉమ్ము వేయి వారికి అవమానపరచు వారికి నీ ముఖమును మరి అప్పగించగలవా? మనం ఆలోచించాలి. అయితే మానవ నిర్మాణకుడైన దేవుడు మానవుడు నాశనానికి దైవోగ్రతకు పాత్రుడై ఆ నరకాగ్ని గుండము నుండి తప్పించబడ్డానికి, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావుదనే భయంకరమైన అనుభవం ఉంటుంటే ఆ అనుభవము నుండి మానవుణ్ణి విడిపించటానికి ఆ దేవుడే సిలువలో ఇలాంటి త్యాగమును చేశారు. ఆయన ప్రేమ త్యాగ సహితమైనది. ఆయన ప్రేమ అంతము లేనిది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ అవమానపరచు వారిని, ఉమ్ము వేయి వారిని, వెంట్రుకలు పెరికివేయి వారిని, కొట్టు వారిని ప్రేమించేది. అందుకే తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుమని సిలువలో
అరచిన ప్రేమ, కేక వేసిన ప్రేమ. ప్రియా స్నేహితులారా, నీ నిర్మాణకుడైన దేవుడు నీ కొరకై మానవుడిగా వచ్చి ఈ త్యాగాన్ని నీ కొరకై చేశారు. నీవు దీన్ని గ్రహించావా? ఇంకా గ్రహించక అయోమయ స్థితిలో ఈ లోకములో ఏదో రీతిగా కొట్టుకుపోతున్న పరిస్థితిలో మన ప్రయాణాలు ఉన్నాయా? అలాగైతే మన జీవితాల్లో నష్టపోతాం. దేవుని యొక్క త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆ ప్రియ ప్రభు మనలను ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పదో అని దానిని నమ్మి ప్రభువుకు అప్పగించుకోవాలి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 మనం చూస్తుంటే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని మనము నమ్ముకోవాలి. ప్రియమైన వారులారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ ఎడలున్న ప్రేమ నువ్వు ఎరగాలి, దాన్ని నువ్వు నమ్మాలి, ఆ ప్రేమలో నువ్వు నిలవాలి. ప్రియా స్నేహితులారా, ఇలాంటి ప్రేమ ఈ భూమి మీద నీవెక్కడైనా కనుగొనగలిగితే యేసు ప్రభువుని నమ్మకు. ఇలాంటి ప్రేమ నువ్వెక్కడా కనుగొనలేకపోతే యేసు ప్రభువు తప్ప నీకు వేరే మార్గము లేదు. ఆయనే నీ దేవుడు, ఆయనే నీ రక్షకుడు, ఆయనే నిన్ను మోక్షములో ప్రవేశపెట్టువాడు. ఆలోచించి సరైన నిర్ణయాలు చేయి. క్రీస్తునందు విశ్వాసం ఉంచు. క్రీస్తు యొద్దకు రా. నీ కొరకై ప్రాణము దారబోసి త్యాగ సహితుడైన క్రీస్తును నమ్ము. నీవు నీ కుటుంబము బాగుపడతారు. దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, గ్రహించండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులు అయిన దేవా, నీకు స్తోత్రాలు. నీ దయగలిగిన నామం పేరిట ఈ సమయంలో మా కొరకై నువ్వు సిలువలో చేసిన త్యాగము యెషయా 56 ద్వారా చదువుతూ వచ్చాం. నాయనా, నీవు నిజముగా నీ వీపును మా కొరకు అప్పగించావు, నీ చెంపలను మా కొరకు అప్పగించావు, నీ ముఖమును మా కొరకై అప్పగించావు. అలాగున శిలువలో మా స్థానములో మాకు బదులుగా మా పాపానికి శిక్ష మీరు భరించారు. నీ ప్రేమ ఎంతో గొప్పది. గ్రహించి గుర్తెరిగి నిన్ను వెంబడించుటకు సహాయపడమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి నమ్మిన వారు, వాక్యం విన్న వారందరూ కూడా నమ్మి నిన్ను వెంబడించుటకు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గంధారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ